దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం. యేసు శిష్యుడుగానున్న అరిమత్తయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలగించుకొనిన కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. చాలండి, ప్రార్థన చేసుకున్నాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువాని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నిశ్చయముగా నా ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మరలా మీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నీ నామమును మహిమపరచుటకు తండ్రి, మీరిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నిశ్చయముగా నా ప్రభువా, ఇప్పటి వరకు ఈ సాయంకాలపు ఆరాధన కార్యక్రమాన్ని ఆది నుంచి అంతం వరకు క్రమంగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరంగా మీరు జరిగిస్తున్నందుకే మీకు స్తోత్రములు. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు. ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము చదువుకుని ఉన్నాం నాయన. ఓ ప్రభువా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యములో రాయబడింది నాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యంలో రాయబడింది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యంలో రాయబడింది. ఓ నిశ్చయముగా నా తండ్రి, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది కనుక నిశ్చయముగా మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. నీ వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేయుచున్నటువంటి ప్రతి విధమైన చీకటి కార్యములను, దయ్యపు కార్యములను, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన క్రీస్తు నామములో గద్దించలేపరుస్తున్నాను తండ్రి. మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. సమస్త ఘనత మహిమను మీద తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు గడిచిన యొక్క దినములన్నీ కూడా ఆయనకు ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనలను బ్రతికిస్తూ, మనలను ఆయన సజీవులుగా ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ దినాన్ని చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు, కానీ దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. కొంతమంది మరణించారు,
కొంతమంది బలహీనతలతో రోగాలతో హాస్పిటల్లో ఉంటున్నారు. కొంతమంది ప్రియులరా కోమాలో ఉంటున్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనలను వాటన్నిటి నుంచి తప్పించి రక్షించి స్వస్థపరుస్తూ ప్రతి కీడు నుండి, ప్రతి శోధన నుండి ఆయన మనలను తప్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ చివరి దినాల్లో ఆయన చేయబోతున్నటువంటి ప్రతి కార్యమును మనము గమనిస్తూ మనము దేవుని యొక్క సన్నిధిలో ముందుకు నడుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు చేసే ప్రతి మేలు, ప్రతి ఉపకారము కూడా ప్రియులరా మనము దేవుని సన్నిధిలో మనము సాక్ష్యం ఇస్తూ దేవుని ఘనపరుస్తూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుడు చేసేటువంటి ప్రతి మేలును కూడా మనము మర్చిపోకూడదు. దేవునికి కృతజ్ఞత కలిగి మనము జీవించాలా దేవుని సన్నిధిలో. ఆమేన్, హల్లెలూయా. అది చిన్నదైనా అది పెద్దదైనా సరే కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో మనకు 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు కదా. ఆ కుష్ఠరోగుల్లో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి మరలా ఆయనకు ఏం చేశాడంట? కృతజ్ఞత తెలిపాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఆ 9 ఎక్కడా అని అడిగాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వచ్చింది 10 మంది, స్వస్థత పొందింది 10 మంది, బాగుపడ్డారు, వెళ్ళిపోయారు. మరి ఆ మధ్యలోనే వాళ్ళు స్వస్థత పొందటం ఒకడు గమనించి, అతను బాగుపడడం గమనించి, అతనికి మేలు జరగడం గమనించి మళ్ళా వెంటనే మళ్ళీ వెనక్కి తిరిగాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వెనక్కి తిరిగి యేసు దగ్గరకు వచ్చి యేసుకు కృతజ్ఞత కలిగి ఆయనకు వందనము చేసి ఆయనకు కాళ్ళ మొక్కి ఆయనను స్తుతించి ఆరాధించాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీ వెళ్ళి ఇదిగో మోషే నియమించిన కానుకను నీవు సమర్పించుము అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడు చేసే ప్రతి మేలును మనం కృతజ్ఞత కలిగి జీవించాలా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ ప్రియులారా అది అనంతమైనది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రేమకు సరిహద్దులు లేవు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమకు సరిహద్దులు లేవు. కనుక ప్రియులారా, ఆ ప్రేమను, దేవుని యొక్క ప్రేమను మనము వెలకెట్టలేం. దేవుని యొక్క ప్రేమను వెలకట్టలేం. దేంతో మనం వెలకట్టగలము? డబ్బుతో దేవుని యొక్క ప్రేమను మనం వెలకట్టగలమా? వెండి బంగారములతో దేవుని యొక్క ప్రేమను మనము వెలగట్టగలమా? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, వేలాది నదులంత విస్తారమైన తైలము నీకు ఇచ్చిన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు? నా యొక్క గర్భమందు పుట్టిన నా జ్యేష్ఠ కుమారుని నీకు ఇచ్చిన. నీ యొక్క మేలును మాత్రం మేము తీర్చుకోలేము, నీ ఉపకారమును మేము తీర్చుకోలేము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంత గొప్ప ప్రేమ దేవుని యొక్క ప్రేమ. దానిని, ఆయన యొక్క ప్రేమను మనము ప్రియులారా వర్ణించలేము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. గత వారం చెప్పుకున్నాం కదా. గత వారంలో ఏం చెప్పాను? దేవుని యొక్క ప్రేమను కొంతమంది ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆయన యొక్క ప్రేమను వీళ్ళు ఏం చేస్తున్నారంటే
పరీక్షిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నారు, అశ్రద్ధ చేస్తున్నారు. దేవుని యొక్క ప్రేమను వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రియులారా, ఆయన త్రోసిపుచ్చుతా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ దేవుడు వారి ఎడల ఎలా ఉన్నాడు అని అంటే దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడని వాక్యంలో రాయబడింది. గత మధ్యాహ్నం సమయంలో రోమిలికి రాసిన పత్రికలో మనం చదివాం ఆ మాటని. ఆమెను. హల్లెలూయా. ప్రజలు ఈరోజు ప్రియులారా దేవుడు చేసే ఈ యొక్క ప్రతి మేలును వాళ్ళు మర్చిపోతున్నారు. కృతజ్ఞత లేని జీవితాలు అయిపోతున్నాయి. కృతజ్ఞత లేని జీవితాలు అయిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆయన ప్రేమను వెలకట్టలేని ప్రేమ అయింది. ఆయన ప్రేమకు మనం ఏమిచ్చినా సరే ప్రియులారా మనము అది తీర్చుకోలేనటువంటి ప్రేమ అన్నమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమను మనము అశ్రద్ధ చేయకూడదు. దేవుని యొక్క ప్రేమను మనము పరీక్షించకూడదు, శోధించకూడదు. ఆయనను శోధించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయనకు ఎదురు చెప్పువాడు ఎవరైనా ఉన్నాడా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ మధ్య యొక్క రాత్రికాల సమయంలో ధనవంతుడైన అరిమత్తయి యోసేపు యొక్క జీవితం. ధనవంతుడైన అరిమత్తయి యోసేపు యొక్క జీవితం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈయన పేరేంటంటే అరిమత్తయి. అరిమత్తయి యోసేపు ఈయన పేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈయన యేసు శిష్యులలో ఒకడని వాక్యం రాయబడింది. యేసు శిష్యుడుగానున్న అని వాక్యంలో రాయబడింది. మరి యేసు శిష్యుడుగా ఉన్నటువంటి ఈ యొక్క అరిమత్తయి శిష్యులలో యొక్క పేర్లలో ఆయన పేరు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి ఇక్కడ మత్తయి ఒకవేళ యేసు 70 మంది శిష్యులు ఎన్నుకున్నాడు. ఆ 70 మంది శిష్యులో బహుశా వెనక్కి వెళ్ళిపోయిన వాడేమో, లేదా తర్వాత ఏమన్నా కలిసాడేమో. కానీ ఇక్కడ మాత్రం యేసు శిష్యుడుగా ఉన్న అరిమత్తయి అని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ అరిమత్తయి అనేటువంటి వ్యక్తి యూదులలో సన్హెద్రిన్ సభ అనేటువంటి ఒక సభ ఉంది. అందుట్లో పెద్ద పెద్ద గొప్పవాళ్ళు ఉంటారు ఆ సభలో. సన్హెద్రిన్ సభ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఏదైనా ఒక కార్యము గురించి మాట్లాడుకోవాలనుకుంటే యూదులు ఈ యొక్క గోత్రాల వారు పెద్ద 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 వాళ్ళందరూ కూడా ఆ సభలో కూర్చొని మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని ఏం చేస్తారంటే దానిని వాళ్ళు అమలు చేస్తూ ఉంటారు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ సభలో ఇతను ఒకడన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, బైబిల్లో 2 ధనవంతులు ఉన్నారు. ఒక ధనవంతుడు యేసు దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏం చేసినాడు? నిత్య జీవమునకు వారసులగుటకు నేనేమి చెయ్యాలి అని వాక్యములో రాయబడి. అప్పుడు ఆయన అన్నాడు కదా, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ధర్మశాస్త్రమును నీవు ఎరుగుదువు కదా. కనుక ధర్మశాస్త్రములో ఏ యొక్క కట్టడలు, నియమాలు, ఆజ్ఞలు ఉన్నాయో వాటిని నీవు వెంబడించు అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు యేసు అన్నాడు, ప్రియులారా, ఆ యొక్క ధనవంతుడు అన్నాడు, నేను వాటిని చిన్నప్పటి నుంచే ఎరుగుదును, పాటిస్తున్నాను అని చెప్పాడు. అలాగైతే నీ ఆస్తి నమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, అతను ధనవంతుడని వాక్యంలో రాయబడి. ధనవంతుడు ఆయన. ఆ ధనవంతుడు ప్రియులరా యేసు దగ్గరకు వచ్చాడు. నిత్య జీవం కావాలని వచ్చాడు. కానీ అతను నిత్య జీవం దగ్గరకు వచ్చి నిత్య జీవం పొందుకోవడానికి అడిగి ప్రియులరా ఆ నిత్య జీవము
ఆయనకి ఇచ్చిన సమాధానం ఏంటంటే, నీవు నన్ను వెంబడించు అని ఎప్పుడైతే ఆ నిత్య జీవం ఆయనతో సమాధానం ఇచ్చిందో, అతను ధనవంతుడు గనుక ఆ ధనాన్ని బీదలకు ఇవ్వడానికి మనసు లేదు కనుక అతను మరలా ఏం చేశాడంటే, తన ముఖమును చిన్నపుచ్చుకుని మరలా తిరిగి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కానీ ఈ ధనవంతుడు వేరు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ ధనవంతుడు గురించి యేసు వాక్యం ఏం రాబడిందంటే, ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట చాలా సులభము అని చెప్పాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట, అంటే సూది బెజ్జములో ఒంటె దూరదు, ధనవంతుడు పరలోకానికి వెళ్ళడు అని దాని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ ఈ ధనవంతుడు ఈయన కూడా ధనవంతుడే. మరి ఈయన ఇప్పుడు అక్కడ ఏం రాయబడింది? ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట చాలా సులభం. మరి ఈయన కూడా ధనవంతుడే. ఈ అరిమత్తయ్యే యోసేపు, ఈయన కూడా ధనవంతుడే. యోసేపు అనగా అర్థం ఏంటి? ఫలించేడు కొమ్మ. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. యోసేపు అనగా ఫలించేడు కొమ్మ. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియులారా గమనించండి, ఈ యొక్క యోసేపు యొక్క జీవితంలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి వాక్యానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ యొక్క అరిమత్తయి యొక్క యోసేపు యొక్క జీవితము వాక్యానికి చాలా దగ్గరగా, వాక్యానికి చాలా సన్నిహితముగా ఆయన జీవితం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ అరిమత్తయి యొక్క యోసేపు యొక్క జీవితము ప్రియులారా వాక్యమునకు ఎంత ఆయన జీవితం అనుకూలంగా ఉంటుంది అని అంటే, నిజం చెప్పాలంటే ప్రియులారా గమనించండి, దేవుని యొక్క ఎన్నికలో ఉన్నటువంటి బిడ్డలు ఆ విధంగానే జీవించాలట్టుగా ఆయన యొక్క జీవితము వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈనాడు అరిమత్తయి యొక్క యోసేపు యొక్క జీవితాన్ని ప్రియులారా మనము కూడా కలిగి జీవించాలి. పెళ్లి కుమార్తె ఈనాడు అరిమత్తయి యోసేపు యొక్క జీవితము ఆయన ఏ విధంగా కలిగి జీవించాడో, ఆయన ఏ విధంగా అయితే సాహస ధైర్యాలతో ఉన్నాడో, ఆ విధమైన జీవితము, ఆ విధమైనటువంటి నడవడికలు మన జీవితం కూడా ఉండాలని మనకు ఆయన యొక్క జీవితం ద్వారా మనకు ఒక పాఠము నేర్పించబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇతను ధనవంతుడు, మంచి ఆస్తిపరుడు. ఈయన ఏం చేశాడంటే, తాను మరణించే చనిపోతాడు కాబట్టి మరణించక ముందే తన కోసం ఏం చేసినాడంటే ఒక సమాధిని తయారు చేసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాధిని త్రవ్వించుకున్నాడు, కట్టించుకున్నాడు. బతికుండగానే కట్టించుకున్నాడు ఈయన. ఎందుకని? ధనవంతుడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియులారా గమనించండి, ఆయన సమాధిలో ఆయన్ని పెట్టల ముందు ఎవరిని పెట్టారు? యేసును పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని పెట్టారు? యేసు క్రీస్తును పెట్టారు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ వాక్యములో మనకు ఏమని రాయబడుతుందంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 58. యేసు శిష్యుడుగానున్న అరిమత్తయి అని యేసోబు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దాన్ని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఇప్పుడు ఎందుకు అనంటే ఆయన ముందుగానే ఒక సమాధిని ఏం చేసినాడంటే తవ్వించుకున్నాడు, కట్టించుకున్నాడు. కింద చదవండి ఇంకా. పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టలతో చుట్టి తాను రాతితో తొలిపించుకునిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. తన కోసము ముందు ఆయన ఏం చేసినాడు? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి బహుశా యూదులు ఆ విధంగా చేసుకుంటారేమో. మరి యూదుల్లో ఎవరు కూడా ఆ విధంగా ముందుగానే చూపించుకున్నట్లుగా వాక్యంలో రాయబడలేదు. కానీ ఈ యొక్క అరిమత్తయి యోసేపు మాత్రమే ఆ విధంగా చేసినట్లుగా వాక్యంలో రాయబడింది. కొంతమంది ధనవంతులు అలాగే చేసుకుంటారు. ముందుగానే సమాధులు ఏం చేస్తారు? కట్టించేసుకుంటారు. మీరు చూడండి, ఇప్పుడు సమాధుల తోటకెళ్ళండి, ఆ శ్మశానంలోకి వెళ్తే ముందు ఎవరైతే చనిపోతారో వాళ్ళకి ఏం చేస్తారంటే సమాధి కడతారు. సమాధి రాళ్లతో కడతారు, సమాధి కట్టించుకుంటారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారంటే ఇక పైన మరలా తీసుకెళ్ళి పైన మరలా ఇంక వేరే వాళ్ళు ఎవరైతే చనిపోతారో తర్వాత వాళ్ళ పైన పెట్టి మరలా కట్టుకుంటారు. అట్లాగా ఒకరి తర్వాత ఒకరు ఈ మధ్యకాలంలో ముందే కట్టించేసుకుంటున్నారు సమాధులు కూడా. శ్మశానంలోకి వెళ్తే జరుగుతుంది అదే. దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంటే ముందుగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ శ్మశానంలో చోటు దొరుకుద్దో లేదో అని చెప్పి వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? స్థలం కొని ఆ స్థలంలో ముందు ఒకరిని పెట్టి వాళ్ళ కుటుంబంలో ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళ పెట్టి ఇక వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది ఒక రిజర్వేషన్ టైప్లోనే ముందుగానే ఏం చేస్తున్నారంటే ఈ యొక్క శ్మశానంలో కూడా స్థలాన్ని ఏం చేసుకుంటున్నారంటే ఆక్రమించుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. దాన్ని ఏం చేసుకుంటున్నారంటే రిజర్వేషన్ అంటారు దాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ట్రైన్లో వెళ్ళడానికి సీట్ ఏ విధంగా అయితే మనం రిజర్వేషన్ చేయించుకుంటామో, ప్రియులారా ఈ యొక్క చనిపోయిన శవాన్ని పెట్టడానికి కూడా ముందుగానే ఈ యొక్క అరిమత్తయి యోసేపు అనేటువంటి వ్యక్తి తన కోసం ఏం చేసుకున్నాడంటే ముందుగానే ఒక సమాధిని కట్టించుకున్నాడు, రాతితో కట్టించుకున్నాడట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. రాతితో కట్టించుకున్నాడు. ఎవ్వరు కూడా ఆ సమాధిలో అంతకు ముందు పెట్టి ఉండలేదు అని వాక్యంలో రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. కనుక యేసును ఆ సమాధిలో పెట్టారు. తాను కోసము త్రవ్వించుకున్నటువంటి ఆ సమాధిని ప్రియులారా ఇప్పుడు అరిమత్తయి యోసేపు ఏం చేసినాడంటే యేసుకు త్యాగం చేశాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? త్యాగము. అంతేకాదు యేసు యొక్క దేహాన్ని తీసుకుని వచ్చి ఆయన ఏం చేసినాడు అని అంటే ఆ దేహము అంతటికి శుభ్రమైనటువంటి నార బట్టను చుట్టాడంట ఆయన. ఆమెను. హల్లెలూయా. ఆయనే ఆ శిలువ పైన దించాడు. ఆయనే వెళ్ళాడు. వెళ్ళి ఆ శిలువ పై నుంచి యేసును దించి ఆ శవాన్ని శుభ్రపరిచి, మరి శవంతా ఎలా అయిపోయింది? రక్తమడుగులతో ఉండిపోయింది శవం. అక్కడ యేసు యొక్క దేహం ఎలా ఉంది? రక్తముతో ఉండిపోయింది అక్కడ. అప్పుడు ఆ దేహానంతా కూడా ఆయన ఏం చేసినాడు? శుభ్రపరిచాడు. తర్వాత ఏం చేసినాడు? ఆయన ఒక సన్నని నార వస్త్రము బట్టను తీసుకుని వచ్చి ఆ దేహానికి ఏం చేసినాడు? ఆయన చుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎవ్వరూ పెట్టినటువంటి ప్రియులారా తన కోసము తవ్వించుకున్నటువంటి రాతి సమాధిలోకి వెళ్ళి పెట్టాడు ఆయన. ఆ శవాన్ని తీసుకెళ్ళి పెట్టాడు ఆయన. యేసు యొక్క దేహాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంతేకాదు కానీ
ఇదిగో ఆ యొక్క సమాధి మీద ఏం చేసినాడంటే ఆయన పెద్ద రాయిని కూడా అడ్డు పెట్టేశాడు, పొడిలించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది విషయం ఏంటంటే, అరిమత్తయి యోసేపు అనేటువంటి ఈ వ్యక్తి ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళి పిలాతుని అడిగాడు, యేసు దేహాన్ని నాకు. పిలాతు ఎవరు అసలు? ఎవరండి పిలాతు ఎవరు? ఆయన గవర్నర్. ఆయన పొంతి పిలాతు అనేటువంటి వ్యక్తి ఎవరు? న్యాయాధిపతి, ఒక గవర్నర్, ఒక తీర్పరు. ఒక సామాన్యుడు వెళ్ళి ప్రియులరా అతని అడిగే అధికారము ఎవరికి కూడా ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు చనిపోయాడని విన్నాడు ఎవరు? ఈ అరిమత్తయి యోసేపు. విని వెంటనే పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహమును నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగాడు. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత సాహసం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈనాడు పెళ్లి కుమార్తెలో మనలో కూడా అరిమత్తయి యోసేపు యొక్క ఆ యొక్క ధైర్యము, సాహసము ఆయనకి ఎలా అయితే ఉన్నదో ప్రియులరా, ఈనాడు వాక్యము నిమిత్తమై నీవు నేను కూడా అదే ధైర్యము, సాహసము కలిగి వాక్యాన్ని బోధించాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అరిమత్తయి జీవితంలో ఎవ్వరికి భయపడలేదు. ఆయన ఒక సన్నిహితుల సభలో ఒక నాయకుడు, ఆయన ఒక లీడర్. పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకున్న తీర్మానాలే ఉండాలి. ఆ సభ్యుల్లో పౌలు కూడా ఒకడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు అరిమత్తయి యోసేపు యొక్క జీవితము సరిగ్గా మనం గమనిస్తే ఆయన వాక్యమునకు అనుకూలంగా క్రీస్తు యొక్క జీవితం ఎలా అయితే ఉన్నదో అరిమత్తయి యోసేపు యొక్క జీవితం కూడా అలాగే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ రోజున మనము ధైర్య సాహసముతో కలిగి జీవించాలి. ఎటువంటి ధైర్య సాహసములు అని అంటే, ఎవరు వచ్చినా సరే మనం భయపడాల్సిన అవసరమే లేదు. అటువంటి ధైర్య సాహసములు కలిగి మనం జీవించాలి ఈ లోకంలో. ఆమేన్. హల్లెలూయా. వాక్యము విషయంలో. ఆమేన్. హల్లెలూయా. ఏ విషయంలో? వాక్యము విషయంలో. ఈ వాక్యము విషయంలో మనము ఎవరితో కూడా రాజీ పడాల్సిన అవసరము లేదు. అరిమత్తయి యోసేపు యేసు విషయంలో ఆయన రాజీ పడలేదు. యేసు దేహాన్ని నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్లి సమాధి చేసుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే యేసు దేహాన్ని సమాధి చేసేవాడు కూడా లేరు అక్కడ. ఎంత దీనమైన స్థితిలో ఆయన జీవించాడో ఒకసారి ఆలోచింది. అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త, భూమి ఆకాశాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన మరణిస్తే ఆయనకంటూ ఎవ్వడూ కూడా స్థలం లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఆయన దేహమును సమాధి చేయటానికి ఎవరు కూడా, అందుకే నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి చోటు లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, మనుషులు పెద్ద పెద్ద భవనాల్లో ఎయిర్ కండిషన్లు పెట్టుకొని ప్రశాంతంగా హాయిగా, ఏమండి, ఎటు పోతుంది ఈ ప్రపంచం అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భక్తి, క్రైస్తవుల్లో ఉన్న భక్తి ఎటు పోతుందో అర్థం కావట్లా. ఏమైపోతుందో క్రైస్తవుల్లో ఉన్న భక్తి అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే ఒక త్యాగము, త్యాగముతో కూడినటువంటి జీవితాలు. ఈ యొక్క అరిమత్తయి యొక్క జీవితము యేసు గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే త్యాగం చేస్తున్నాడంటే.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. తన జీవితము ధైర్యము సాహసాలతో ముందడిగేశాడు ఆయన దేహము 6 గంటలైపోతుంది. ఇక 6 అయితే వాళ్ళకి యూదుల యొక్క ఆచారం ప్రకారము రోజు ఒక దినం మారిపోతుంది. ఎందుకంటే అస్తమయమును ఉదయము కలుగగా ఒక దినమని వాక్యంలో రాయబడింది. వాళ్ళు ఒక దినం యొక్క ప్రారంభము ఎప్పుడు అని అంటే సాయంత్రముతో ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు ప్రారంభమవుతుంది? సాయంత్రముతో యూదులకు ప్రారంభమవుతుంది. కనుక విశ్రాంతి దినము ఇంకా వాళ్ళకి మొదలవుతుంది. కానీ ఇప్పుడు యేసు దేహం ఎక్కడుంది? ఇంకా సిలువలోనే ఉండిపోయింది. అందుకని ఈయన వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆయన ఒక ధైర్యముతో ఒక ప్రియులారా గమనించండి సాహసము చేసి యేసు యొక్క దేహాన్ని ఏమండి యేసు యొక్క దేహాన్ని అడుగుతున్నాడు ఆయన. ధైర్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వార్త గాని సన్నిహితుల సభలో వాళ్ళకి తెలిసిందనుకో, వెంటనే ఏం చేస్తారో తెలుసా? నువ్వు రాజీనామా చేయాలి. నువ్వు ఇక మాకు యేసుకి ఎటువంటి సంబంధం లేదు, మాకు యేసుకి ఎటువంటి సంబంధము లేదు, కనుక నీవు వెళ్ళి యేసుతో ఉన్నావు కాబట్టి, నీవు యేసు యొక్క దేహాన్ని తీసుకుని వెళ్ళి సమాధి చేశావు కాబట్టి ఇక మీదట నీకు ఈ సన్నిహితుల సభలో ఎటువంటి పాలు పంపులు ఉండవు. కనుక ఈ సన్నిహితుల సభలో నీకున్నటువంటి దాన్ని ఏమంటారు? ఫెలోషిప్ కార్డు, సభ్యత్వము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమన్నారు దాన్ని? సభ్యత్వము. ఈ యొక్క సన్నిహితుల సభలో నీవు కలిగి ఉన్నటువంటి సభ్యత్వం ఏదైతే ఉన్నదో, ఈ ఫెలోషిప్ కార్డు ఏదైతే ఉన్నదో, ఆ ఫెలోషిప్ కార్డును, ఆ యొక్క సభ్యత్వాన్ని మేమేం చేస్తున్నామంటే క్యాన్సిల్ చేసేస్తున్నాం. ఇక నువ్వు రావాల్సిన అవసరము లేదు, నీకు మాకు సంబంధము లేదు. ఓ అరిమతయి యోసేపు, చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అరిమతయి యోసేపు కూడా అన్నిటికి తెగించి ముందుకెళ్ళాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నిటికీ నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నేను ఏమైపోయినా పర్వాలేదు, ఆ సన్నిహితుల సభలో నా యొక్క సభ్యత్వము క్యాన్సిల్ అయిపోయినా పర్వాలేదు, ఆ ఓటు హక్కు నాకు లేకపోయినా పర్వాలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని ఆ యొక్క శరీరాన్ని నేను ఇదిగో ఏం చేయాలంటే భూస్థాపన చేయాలి. అంటే యేసును ఆ యొక్క శరీరాన్ని భూస్థాపన చేయడానికి కూడా ఇన్ని వదులుకోవాలా? ఒక దేహాన్ని భూస్థాపన చేయడానికి కూడా ఇంత త్యాగం చేయాలా? ఇన్ని కండిషన్లు ఉన్నాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుడు. ఆయన ఆ విధంగా ప్రియులరా యేసును ఆ విధంగా ఉన్నారు. యేసు అంటే ఎవరు? వాక్యమై ఉన్న దేవుడే. ఆమేన్. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇదిగో ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. ఆయన వాక్యము. ఇప్పుడు వాక్యము కోసము ఈ యొక్క అరిమతయి యోసేపు అనేటువంటి వ్యక్తి తన ఫెలోషిప్ కార్డును, తన యొక్క ఆ యొక్క ప్రియులను గమనించండి, ఆ సభ్యత్వపు కార్డులను, వాళ్ళ యొక్క సహవాసాలను అన్నిటిని కూడా ఆయన ఏం చేసుకుంటున్నాడంటే వదులుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా క్రైస్తవులు కూడా క్రీస్తు బ్రహ్మ యొక్క నామమును నమ్మాలి అని అంటే వాళ్ళు ఇవన్నీ కూడా వదులుకోవాలి. బహుశా చూడండి, ఒక వ్యక్తి ఒక తెలుగు బ్యాప్టిస్ట్ సంఘానికి వెళ్తున్నాడు అనుకోండి, అక్కడ వాడికి ఒక ఫెలోషిప్ కార్డు ఉంటుంది, వాడికి సభ్యత్వం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఒక నేర్చుకున్నారు. ఏమిటో తెలుసా? ఏంటి చెప్పండి? ప్రతి డినామినేషన్ వాళ్ళు ఒక సభ్యత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక గ్రూప్గా ఏర్పడి
దానికి ఒక సభ్యత్వము. ఇప్పుడు ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? 4 ఉంటారు. ఆ 4కి ఆ కుటుంబం యొక్క యజమానుడు ఆ యొక్క డినామినేషన్లో సభ్యత్వం కలిగి కార్డు కలిగి ఉన్నాడు అనుకోండి, ఆ ఫెలోషిప్ కార్డు కలిగి ఉన్నాడు అనుకోండి, ఆ యొక్క డినామినేషన్ యొక్క నాయకుడు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళ ఇంటికి పుట్టినరోజులు కేకులు, సమాధి కార్యక్రమాలకి పెట్టెలు. అంటే నువ్వు 10,000 కట్టాలా? నువ్వు ఆ సంఘములో నువ్వు ఒక విశ్వాసిగా, ఒక సభ్యుడుగా నువ్వు చేరాలని అనుకుంటే నువ్వు నెల నెల ఆ సంఘానికి సభ్యత్వం ఎంత కట్టాలి? 10,000 కట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు వాళ్ళు నువ్వు పుట్టినరోజు వస్తే కేకులు, నువ్వు నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోతే ఆ సమాధి పెట్టెలు, ఇంకా రకరకాల, ఇంకా ఎవడైనా అనారోగ్యంతో ఉంటే వాడు హాస్పిటల్కి తీసుకెళ్ళటం. హాస్పిటల్ ఖర్చులు ఏం పెట్టుకోరు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వాటిని ఏమంటారు? ఇప్పుడు గవర్నమెంట్ కదా అన్ని ఫ్రీ ఫ్రీ అంటారు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మాకు ఓటేస్తే ఆరోగ్యశ్రీ, లేకపోతే ఇంకో శ్రీ, లేకపోతే ఆ శ్రీ ఈ శ్రీ, ఏమండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు అది ఇస్తాం, మేము ఇది ఇస్తాం, అది ఇస్తామని. ఈరోజు క్రైస్తవం కూడా అలాగే చేస్తుంది. మీరు కానీ మాలో కానీ చేరితే మీకు ఇది ఫ్రీ. ప్రతి డినామినేషన్ ఇప్పుడు ఈ రోజున అలాగే తయారవుతుంది. మీకు సమాధులు పెట్టి ఫ్రీ. ఎందుకు సమాధులు పెట్టి ఫ్రీ? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు బర్త్డే కేకులు ఫ్రీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఈ అరిమతీ యోసేపు వాటికి ఏటికి కూడా లొంగల. ఆమేన్. హల్లెలూయా. బహుశా ఆ రోజుల్లో కూడా ఈ సన్నిహితుని సభలో ఇలాంటి ఫ్రీలు ఉంటాయి, వాళ్ళకి ఏదో ఉంటాయి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ అరిమతీ యోసేపు వాటన్నిటిని కూడా క్రీస్తు కోసం ఏం చేసినాడంటే త్యాగం చేసేసాడు. త్యాగం చేసుకున్నాడు. ఆయన యొక్క జీవితము క్రీస్తు కోసం ఏం చేసుకుంటున్నాడు? ఆయన ఆ ఫెలోషిప్ను రద్దు చేసుకున్నాడు. ఆయన ఆ సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నాడు. ఆయన ఆ సహవాసాన్ని ఆయన క్యాన్సిల్ చేసుకున్నాడు. మీతో ఉన్నా లేకపోయినా సరే నాకు ఆయన ఉంటే చాలు అనుకున్నాడు. ఆయన నాకు వాక్యం ఉంటే చాలు అనుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గౌరవుడు గారు హల్లెలూయా. ఎందుకంటే వాక్యమును నమ్మాడు ఆయన. ఆ వాక్యము నిత్య జీవము ఇస్తుందని చెప్పి నమ్మాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక వాక్యముతో ఉంటే ప్రియులారా మనము నిత్యము జీవిస్తామని ఆ యొక్క అరిమతీ యోసేపు ఏం చేసినాడంటే గ్రహించాడు ఆయన. కనుక ఈరోజు నీవు నేను కూడా ఆ విధమైనటువంటి, ఈరోజు క్రైస్తవులందరూ కూడా అక్కడే పడిపోతున్నారు. క్రైస్తవులు ఈ రోజున ప్రియులరా పడిపోవడానికి కారణం ఏంటంటే సంఘాల్లో ఇచ్చే ఫ్రీలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి సంఘములో ఆదివారం భోజనాలు ఫ్రీ. ఏమండి? విధవలకి చీరలు ఫ్రీ. చూడండి జనాలు ఎగబడుతున్నారు ఈ రోజున. అక్కడ వాక్యం ఉండదు, ఏముండదు, బస్సులు పెట్టి జనాలు తోలుకుంటున్నారు. మున్సిపాలిటీ వాడు కదా చెత్తను పోగు చేసి ఏ విధంగా అయితే బండిలో పెట్టుకొని తీసుకుని వెళ్తున్నారో, ఈనాడు ప్రతి డినామినేషన్ కూడా బస్సులు పెట్టి జనాన్ని పోగు చేసుకుంటున్నారు. దేనికి 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 పోగు చేస్తున్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెత్తను ఏం చేస్తారండి? తగలబెట్టడానికి, కాల్చేయడానికి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు అలాగే తయారవుతున్నారు. లేకపోతే బస్సులు పెట్టి జనాలు తోలుచుకోవడం ఏంటండి? నాకు తెలియక అడుగుతాను. 12 మంది శిష్యులు ఎవరైనా బస్సులు పెట్టి తోలేరా?
లేకపోతే మీకు రానుబోని ఛార్జీలు ఇస్తాం, మీరు రండి, యేసును నమ్మండి అని బోధించారు వాళ్ళు. ఈరోజు హైందూ సోదరులు పట్టుకుని ఈరోజు క్రైస్తవుల్ని హింసిస్తున్నారంటే దేన్ని బట్టి? దీనిని బట్టే. డబ్బులు ఇచ్చి మారుస్తున్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా తప్పు, అది తప్పు. బస్సులు పెట్టి జనాల్ని తోలడం తప్పు. సంఘాలలో ప్రతి ఆదివారం భోజనాలు పెట్టి జనాలను ఆహ్వానించడం తప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరకు వస్తే ఎలా రావాలంటే క్రీస్తును తన సొంత రక్షకుడిగా, విమోచకుడిగా అంగీకరించి రావాలి ఆ వ్యక్తి. అది వాక్యం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా ఆ విధంగా దేవుని దగ్గరికి రావటం లే, దేన్నో ఆశించి వస్తున్నారు ఈ రోజున. ఏమండి, ఈరోజు దేవుడి దగ్గరికి ఎట్ట వస్తున్నారు? దేనినో ఆశించి వస్తున్నారు. కానీ ఆ విధంగా రాకూడదు, ఆ విధంగా రాకూడదు దేవుడి దగ్గరికి. దేవుణ్ణి దేవుడిగా నమ్మాలా. దేవుణ్ణి దేవుడిగా నమ్మి అంగీకరించి అప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి రావాలా. అది నిజమైనటువంటి విశ్వాసము. దేనినో ఆశించి కానీ వస్తే ఆశించినోడు దొరికినంత కాలం ఉంటాడు. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఇచ్చినంతసేపు వస్తాడు, నువ్వు ఇయ్యలేదనుకోండి మరి ఏమైపోద్ది? వెళ్ళిపోతాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. ఎక్కడైతే ఇస్తాడు మళ్ళీ అక్కడికి పోతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వ్యాపారము, క్రైస్తవంలో జరుగుతున్న వ్యాపారాలు ఇవన్నీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు మొదలైంది కాదు ఇది. ఆ రోజే యూదులలో, ఆ రోజే సన్నిహద్రిన సభలోనే అది ప్రారంభమైంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ రోజే ప్రారంభమైంది కనుక ఆ రోజు ప్రారంభమైంది. ఈ రోజు అదే దయ్యము ఎక్కడుందంటే క్రైస్తవ సంఘాల్లో దూరి ఈ విధంగా చేస్తా ఉంది. ఇప్పుడు సన్నిహద్రిన సభలో దెయ్యం లేదు, అసలు ఆ సభే లేదు అసలు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ సభే లేదు. మరి అందులో ఉన్న దెయ్యము ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఏదో ఇప్పుడు యేసు ఒక ఉపమానం చెప్తాడు. ఒక ఆమెలో నుంచి 7 దెయ్యాలు ఎలగొట్టాడు ఆయన. ఒక స్త్రీలో నుంచి ఏం చేసినాడు? 7 దెయ్యాలు ఎలగొట్టాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ స్త్రీతో చెప్తాడు, నువ్వు మందిరానికి వెళ్ళు, దేవుని స్తుతించు, దేవునికి ప్రార్థన చేసుకో. మళ్ళా కానీ నువ్వు కానీ తప్పు చేసి పాపం చేస్తే ఇదిగో ఇప్పుడు 7 దెయ్యాలు నేను ఎలగొట్టాను కదా, అప్పుడు రేపు 14 దెయ్యాలు వస్తాయి, నిన్ను పట్టుకుంటాయని చెప్పాడు ఆయన. డైరెక్ట్గా చెప్పేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని దెయ్యాలు వస్తాయని చెప్పాడు? 14 దెయ్యాలు పట్టుకుంటా, ఈసారి జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు ఆమెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ దెయ్యాలు, వెళ్ళిపోయిన దెయ్యాలు బయట తిరుగుతూ ఉంటాయి. అంటే అది నివాసము చేసే గూడు దొరికేంత వరకు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే దానికి నివాస స్థలము దొరుకుద్దో అప్పుడు వెళ్ళి వాటిలో నివాసము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వ్యభిచారం అనేది ఒక దెయ్యము. ఆ దెయ్యము ఇప్పుడు ఖాళీగా దానికి చోటు లేకపోతే ఎక్కడ తిరుగుతూ ఉంటుంది? ఖాళీలో ఈ గాల్లో తిరుగుతూ ఉంటుంది. అది దానికి స్థలం లేకపోతే అప్పుడు ఎవరో కొంచెం చోటు ఇచ్చారనుకో దానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాటకి ఈ మాటకి స్త్రీ లోబడింది అనుకోండి, వెంటనే ఆ దెయ్యం వెళ్ళిపోయి ఏం చేస్తుంది? దాంట్లో దూరుద్ది. ఆ దెయ్యం ఆ స్త్రీలో దూరుద్ది. ఇప్పుడు ఇంకేమైపోద్ది? ఇంక వ్యభిచారం చేయడం మొదలు పెడుతుంది. దొంగ అదొక ఆత్మ, అదొక స్పిరిట్. అది ప్రతి దయ్యము. కనుక ప్రియులారా చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నువ్వు వెళ్ళిపోయాయి కనుక అవి ఎక్కడో ఉంటాయి. కనుక నువ్వు మరలా అవి రాకుండా నువ్వు జాగ్రత్తగా ఉంటే అవి రావు. ఒకవేళ నువ్వు జాగ్రత్తగా లేవనుకో, ఈసారి 14 దెయ్యాలు వస్తాయి, నిన్ను పట్టుకుంటాయి అని అన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.
కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఆ సన్నిహితుని సభలో ఉన్న దెయ్యము అది ఖాళీ అయింది. అక్కడ ఆ సభ లేదు. ఇప్పుడు అక్కడేముంది? ఇప్పుడు అక్కడేముంది? దెయ్యం ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న ఆ దెయ్యం ఇప్పుడు దాకా తిరిగింది, దానికి చోట్లేక ఎక్కడ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ 225వ సంవత్సరములో, క్రీస్తు శకము 225వ సంవత్సరములో ప్రియులారా గమనించండి, అది ఎక్కడికి వచ్చింది అంటే సరిగ్గా టైటస్ అనేటువంటి రాజు దగ్గరకు వచ్చింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడికి వచ్చి ఆ సన్నిహితుని సభ మళ్ళా అక్కడ మొదలైంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడికి వచ్చింది అంటే సంఘములోకి వచ్చింది. ఇప్పుడు అది క్రైస్తవ సంఘములోకి వచ్చింది. యూదుల్లో ఉన్నటువంటి దెయ్యము, యూదుల్లో ఉన్నటువంటి అపవాది ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, క్రైస్తవ సంఘములోకి వచ్చింది. ఇప్పుడు క్రైస్తవ సంఘములో ఇవన్నీ రాను నిదానంగా మొదలు పెట్టారనమాట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ప్రజల్ని ఆ విధంగా మనం దేవుడి దగ్గరికి నడిపిస్తే ఎలా వచ్చిన వాళ్ళు మరలా అలాగే వెళ్ళిపోతారు. కానీ ఆ విధంగా రాకూడదు. క్రీస్తు దగ్గరకు వచ్చేవాళ్ళు ఎలా రావాలి అని అంటే, నిజంగా ఆయన దేవుడు, ఆయన భూమి ఆకాశములకు దేవుడు, సృష్టికర్త, ఆయన నిన్ను నన్ను సృష్టించిన వాడు, నీ పాపముల నిమిత్తమే నా పాపముల నిమిత్తమే రక్తం కార్చిన దేవుడు అని పూర్తిగా నమ్మి ఆయన దగ్గరకు రావాలి. అది ఒక నిజమైన విశ్వాసి యొక్క లక్షణం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా అవన్నీ ఏమి లేవు అసలు. తీసుకెళ్ళటం, నేలలో ముంచేయడం, దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనసే లేదు అసలు. మారు మనసు ఉన్నట్లే. వాడు ఇక్కడ బాప్తిసం తీసుకుంటాడు, ఈ పక్కకి వెళ్ళిపోయి మళ్ళా సిగరెట్లు తాగుతూ ఉంటాడు, గుట్టకాలు తింటూ ఉంటాడు. చూడండి, మారు మనసు లేని జీవితాలు, పాప క్షమాపణ లేని జీవితాలు. ఇక్కడ మునుగుతున్నారు, తెల్లారి వెళ్ళిపోయి సిగరెట్లు మందు తాగుతూ ఉన్నారు. మారు మనసు లేదు, వాళ్ళ పాపాలకి క్షమాపణ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేనంటే మారు మనసు పొందిన తర్వాత ఇచ్చేది బాప్తిసం. అసలు నువ్వు పొందక ముందే ఎవడేమన్నాడు? దేవుడు చెప్పినాడా? మారు మనసు నిమిత్తమై, పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి వాడును ఏం చేయాలి? మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తమై వాడు మారు మనసు పొందాలి. వాడు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము పొందాలి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సేవకుల్లో దెయ్యాలు దూరినాయి. ముఖ్యంగా విశ్వాసుల కంటే పాస్టర్లోనే దెయ్యాలు ఉన్నాయి ఎక్కువ ఈ రోజున. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరిలో ఉన్నాయి? పాస్టర్లోనే దెయ్యాలు ఉన్నాయి, యాజకుల్లో దెయ్యాలు ఉన్నాయి. కనుక ప్రియులారా చూడండి, ఆ రోజు అక్కడ విడిచిపెట్టిన దెయ్యాలు ఈరోజు క్రైస్తవ సంఘములో ఉన్నాయి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ అరిమతె యోసేపు అనేటువంటి వ్యక్తి మాత్రము దేనికి ఆయన లోబడలేదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అరిమతె యోసేపు యొక్క జీవితంలో మనం గమనిస్తే, అతను సన్నిహితుల సభలో అతనికి మంచి పేరు ఉందంట. అతనికి మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి అంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతె యోసేపు తెగించి అతడు సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనము. ఆ దినము సిద్ధపరుచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము.
గనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్తయి యేసేపు తెగించి, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏ సభ్యుడు అంట ఆయన? ఘనత వహించిన సభ్యుడు అంట. అంటే ఘనత వహించిన సభ్యుడు అంటే మంచి, ఏమండి, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రజల చేత ఆయన మంచివాడు అనిపించుకున్నాడు. ఆయన సజ్జనుడు అని రాయబడి ఉంటుంది. సజ్జనుడు అంటే అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయన ఎవరనంట? మీకు లూకా సువార్తలో ఆ మాట రాయబడి ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇందాక మనం చదివినటువంటి ఆ లూకా సువార్త సువార్త 23వ అధ్యాయము ఆ. 50వ వచనం. చదవండి. అరిమతయి అను ఆ యూదుల పట్టణపు సభ్యుడైన లూకా సువార్త 23:51. అరిమతయ్యను అరిమత్తేయను యూదుల పట్టణపు సభ్యుడైన యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. యోసేపను ఒకడుండెను. అతడు సజ్జనుడును సజ్జనుడను నీతిమంతుడనై నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకును వారి ఆలోచనలకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టు నుండిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అతను ఎవరంట? సజ్జనుడు అంటే మంచివాడు. అక్కడ ఒక ఆలోచన సభ జరిగింది. ఎవరి గురించి? యేసుని గురించి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే వాళ్ళు అక్కడ ఏ ఆలోచన చేశారో ఆ ఆలోచనకు ఈ యొక్క అరిమత్తయి యోసేపు అనేటువంటి వ్యక్తికి సమ్మతింపలేదంట. అంటే వాళ్ళతో ఏకీభవించలేదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కానీ అతడు వాళ్ళ చేత ఎలా ఆయన ఉన్నాడు అంటే మంచి ప్రజల చేత మంచి సాక్ష్యము పొందాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎలా ఉన్నాడండి? పెళ్లి కుమార్తె అయిన నువ్వు కూడా మంచి సాక్ష్యం కలిగి జీవించాలి ఈ లోకంలో. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రజల చేత అనిపించుకోవాలి. ప్రజల చేత మనము అంటే ప్రజలలో నీకు ఎలా ఉండాలి? మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అతను దేవుని యొక్క రాజ్యము కోసము ఎదురు చూసే వ్యక్తి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేనికోసం ఎదురు చూస్తున్నాడు ఆయన? దేవుని యొక్క రాజ్యము కోసము ఎదురు చూచు వ్యక్తి అని వాక్యంలో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పెండి కుమార్తెమైన మనము కూడా క్రీస్తు బ్రహ్మ యొక్క నామములో మనం ఎత్తబాటు కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఎత్తబాటు కోసం ఎదురు చూస్తూ 1000 ఏళ్ల పరిపాలన గురించి మనం ఎదురు చూస్తున్నాం ఈ రోజున. అంటే దేవుని యొక్క పరిపాలన గురించి మనం ఎదురు చూస్తున్నాం. దేవుని యొక్క పరిపాలన, ఆయన యొక్క రాజ్యము నిమిత్తమై మనం ఎదురు చూస్తున్న వ్యక్తులము. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కానీ ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని యొక్క రాజ్యములో నీవు నేను కూడా ఉండాలని అంటే ప్రియులారా, మనము దేవుని చేతను ప్రజల చేతను మంచి సాక్ష్యం కలిగి జీవించాలని ఇక్కడ వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, అతని గురించి ఇంకొక మాట ఏమని రాయబడింది అంటే నీతిమంతుడై ఉండెను అని వాక్యంలో రాయబడింది. నెంబర్ 1 ఆయన సజ్జనుడు. రెండవది నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా.
అంటే నీతిమంతుడు అంటే పాపమును విసర్జించిన వ్యక్తి ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేన్ని విసర్జించాడు? పాపమును ద్వేషించాడు. అంటే వాళ్ళ ఆలోచనలకు ఆయన అక్కడ సమ్మతించలేదంట. అంటే వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్నాయి, యేసుకు వ్యతిరేకంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక వాళ్ళు ఆలోచనలకు పూర్తిగా ఇతను ఏమైపోయాడనంటే వ్యతిరేకైపోయాడు. సమ్మతించట్లేదు ఆయన. మీరు చేసే ఆలోచనలకి, మీ ఆలోచనలకు, మీ ఉద్దేశాలకి నేనైతే అంగీకరించను. బయటకు వచ్చేసాడు అసలు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ప్రియులారా, మనలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీర సంబంధమైన ఆలోచనలు ఏవైతే ఉన్నావో, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. శరీర కార్యములు స్పష్టముగా ఉన్నవి అని వాక్యంలో రాయబడింది, గలతీయులకు రాసిన పత్రికలో. కనుక అక్కడ ఆ యొక్క ప్రియులారా, ఈ అరిమతె యోసేపు ఆయన అక్కడ ఆ ప్రతి వాళ్ళ యొక్క కార్యాలకు, వాళ్ళ ఆలోచనలకు, వాళ్ళ తలంపులకు ఆయన సమ్మతించకుండా బయటకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పూర్తిగా వాళ్ళని ఆయన ఏం చేస్తున్నాడంటే వ్యతిరేకిస్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా ప్రియులారా, మీ స్నేహితులు ఉండొచ్చు, లేకపోతే మీ వాళ్ళు ఇంకా ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు? దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మనల్ని పురికొలిపినప్పుడు నువ్వు సమ్మతించకూడదు. శరీర కార్యాలకు మనము సమ్మతించకూడదు. దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన కార్యములు ఎవరైనా సరే ప్రేరేపిస్తే, వాళ్ళు స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మోసం చేయడానికి ఇక్కడ స్త్రీ పురుషులని తేడానే. ఎవరైనా మోసం చేసేస్తున్నారు ఇప్పుడు. ఒక స్త్రీ లేదు, పురుషుడు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమె ఏ విధంగా ఆలోచన కలిగి ఉందో ఆ విధంగా ప్రియులారా ఒక పురుషుని మోసం చేయడానికి ఆమె ఆ విధమైన ఆలోచన ముందుకు తీసుకుని వెళ్తా ఉంటుంది. ఒక పురుషుడు ఒక స్త్రీని మోసం చేయడానికి తన యొక్క ఆలోచనలో ఏదైతే ఉండదో దాన్ని అమలు చేస్తూ ఉంటారు. చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కానీ అలాంటి ఆలోచనలు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాటికి దూరంగా ఉండాలి. అవి శరీర కార్యాలు. వాక్యం దేవుని నుంచి మనలను దూరం చేసే కార్యాలు అవి. వాక్యమునకు దూరంగా ఉంచే కార్యాలు అవి. వాక్యమునకు దూరంగా మనల్ని పెట్టే ఏ కార్యమైనా సరే, అది డబ్బు అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా సరే వాటితో మనము ఏకీభవించకూడదు, సమ్మతించకూడదు. మనము దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నీ జీవితము ఇతరులకు వెలుగుకరంగా ఉంటుందో, చీకటిలో ఉన్న వాళ్ళు మీ జీవితాలను చూసి మారిపోవాలి. వాళ్ళు అందుకే మీ జీవితాలే ఇతరులకు వెలుగుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మీరు నడిచే నడతలు, మీరు మాట్లాడే మాటలు, ఏమండి చూడండి, మీరు వేసే వస్త్రధారణ పూర్తిగా లోకానికి ఎలా ఉండాలి? మాదిరికరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. చిన్నపిల్లల నుంచే ఫ్యాంట్లు వేస్తున్నారు క్రైస్తవులు ఇప్పుడు. అదేమనంటే చిన్నపిల్లే కదండి అని అంటున్నారు. ఏమండి అసలు క్రీస్తు ప్రణాళిక ఏం చెప్తున్నాడో తెలుసా? ఒక స్త్రీకి 3 సంవత్సరాల వయస్సు నుంచే పూర్తిగా ఆమెకు వస్త్రధారణ చేయాలంట. 3 సంవత్సరాల వయసు ఉన్న ఆ పాపకు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా.
కనుక ఈ రోజున ఏం చేస్తున్నారు? 10 సంవత్సరాలు నిండినా 15 సంవత్సరాలు నిండినా జీన్స్ ప్యాంట్లు వేసి ప్రియులారా ఈరోజు క్రైస్తవ సంఘాలకు వెళ్తున్నారు. ఎంత అవమానకరము! క్రీస్తు అని చెప్తున్నాడు ఆయన. ఒక స్త్రీ పురుషుని వస్త్రాలు వేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తుందంటే అది ఎంత అవమానకరము! దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు అక్కడ ఉంటాడా? దేవుడు పాపం ఉన్న చోట దేవుడు ఉంటాడా? ఉంటాడండి? ఉన్నాడు ఆయన. ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో పరిశుద్ధ స్థలములోనే ఆయన నివసింప తగిన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడు ఆయన? పరిశుద్ధ స్థలములలోనే ఉంటాడు ఆయన. అపవిత్రమైన స్థలములలో, విగ్రహారాధన చేసే స్థలములలో, పాపము జరిగే స్థలములలో దేవుడు నివాసము. ఎందుకంటే ఆయనకు అసహ్యము. పాపం అంటేనే ఆయనకు అసహ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపం అంటేనే ఆయనకు అసహ్యము. విగ్రహారాధన అంటేనే ఆయనకు అసహ్యము. కనుక అటువంటి స్థలములలో నా దేవుడు ఉండడండి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ స్థలములలో ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను అపవిత్రమైన స్థలములతోనూ, అపవిత్రమైనటువంటి ఆలోచనలతోనూ, అపవిత్రమైనటువంటి ఉద్దేశాలతో ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు వారితో మీరు ఎట్టి పరిస్థితిలో సమ్మతించకూడదు, ఏకీభవించకూడదు. ఇక్కడ అరిమతయి యోసేపు ఇదిగో వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్న ఆలోచనలను, తలంపులను ఆయన ఏం చేస్తున్నాడంటే పూర్తిగా వ్యతిరేకించి బయటకు వస్తున్నాడు. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం, నా జీవితం కూడా అలాగే ఉండాలి ప్రియులారా. మన జీవితాలు అలాగే ఉండాలి. ఒక అరిమతయి యోసేపే కాదు, మనము కూడా ఒక అరిమతయి యోసేపు లాగానే ఈ లోకంలో ఉండాలి. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని రాజ్యము కోసము, వాక్యము కోసము ఆయన ఎదురు చూచిన వ్యక్తి అని వాక్యంలో రాయబడింది ఆ రోజుల్లో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? దేనికోసం ఎదురు చూస్తున్నాం మనం? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఈ రోజున ప్రపంచములో ఆయన చేస్తున్నటువంటి కార్యాలన్నీ మనం చూస్తూ ఉంటే ఇక సమయం అనేది చాలా దగ్గర పడిపోయింది. అందుకే సాతానుడు, దెయ్యము ఈ ప్రపంచాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఊపుతా ఉన్నాడు. దెయ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కులాలతో, మతాలతో ప్రియులారా, దెయ్యం చేస్తున్న పని ఇది. అపవాది చేస్తున్న పని. దేవుడు చేసే పనులు కాదయ్యి. ఎందుకంటే ఈ ప్రపంచమే వాడి చేతిలో ఉంది. ఈ ప్రపంచమే అపవాది యొక్క చేతిలో ఉంది. ఈ ప్రపంచం అపవాది చేతిలో ఉంది కనుకనే అపవాది ప్రియులారా వాళ్ళలో దూరి వాళ్ళని నడిపిస్తూ ఉంది ఈ రోజున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిహితుల సభలో ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన పాపపు ఆలోచనలకు ఆయన దూరముగా ఉన్నాడు. పాపపు ఆలోచనలకు వాటికి సమ్మతింపకుండగా ఆయన ఏం చేసినాడు? బయటకు వచ్చేసాడు. ఆయన నీతిమంతుడు అని వాక్యంలో రాయబడింది. సజ్జనుడు అని వాక్యంలో రాయబడింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కానీ నిత్య జీవం పొందడానికి వచ్చినటువంటి వ్యక్తి దగ్గర ఈ గుణలక్షణాలు ఉన్నాయా? అతను నిత్య జీవం పొందడానికి అయితే వచ్చాడు, కానీ అతనిలో ఏ మంచి కూడా లేదు. అక్కడ అతను సజ్జనుడు కాదు, అతను నీతిమంతుడు కాదు. ఏమండి? పాపపు యోచనలకు అతను దూరంగా వెళ్ళిన వ్యక్తి కాదు అతను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ మంచి లేని వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? నిత్య జీవం పొందడానికి వచ్చాడు.
అది ఆయనకి ఆల్రెడీ ఆయనకి తెలుసు. ఎవరికి? యేసుకు తెలుసు. ఈడ అసలు ఈయన పేరు అసలు జీవగ్రంథంలోనే లేదు, కానీ నిత్యజీవం పొందడానికైతే మాత్రం వచ్చాడు. అయితే నువ్వు వెళ్ళి నీ ఆస్తిని పేదలకి అమ్మేసి, మరి యేసు చెప్పటం లేదు ఇక్కడ ఆయనకి. ఈ అరిమతి యోసేపుకి ఎవరైనా చెప్పారా నీ ఆస్తిని అమ్ము, లేకపోతే యేసేమన్నా అయ్యా నేను చచ్చిపోతాను నాకు చోట్లేదు నీ యొక్క సమాధిలో నన్ను పెట్టుకొని ఏమన్నా ముందే చెప్పాడా? చెప్పాడండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. త్యాగం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ధనవంతుడు నరకానికి వెళ్తున్నాడు, మరొక ధనవంతుడు నిత్య జీవమునికి వెళ్తున్నాడు. నిత్య జీవం కావాలని వచ్చిన ధనవంతుడు పాతాళంలో ఏడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకాన్ని విడిచిపెట్టిన ధనవంతుడు, సన్నిహితుల సభను విడిచిపెట్టినటువంటి ధనవంతుడు, పాపపు యోచనలను వ్యతిరేకముగా ఉన్నటువంటి ధనవంతుడు ఆయన నిత్యరాజ్యం కోసం ప్రయాసపడతా ఉన్నాడు. ఇక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పాపమును ద్వేషించిన వ్యక్తి. ఈ వచనంలో మనకు అన్నిగా మనకు కనబడతా ఉంటాయి. అక్కడ అతను నీతిమంతుడు, అతను సజ్జనుడు, మంచి ప్రజల చేత సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి, ఘనత వహించిన వాడు. ఘనత వహించడం అంటే ఆయన వస్తుంటే నిజంగా ప్రజలు ఏం చేస్తారు? స్వాగతం పలుకుతాం. అది ఘనత వహించడం అంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తి వస్తున్నప్పుడు అతనికి ఎదురెళ్ళి ఎవరైతే స్వాగతం పలుకుతారో అప్పుడు ఆ వ్యక్తిలో ఏం కనబడుతుందంటే ఘనత. ఒక దానికోసం అతను ఏం చేస్తున్నాడు? ఘనపరచబడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క అరిమతి యోసేపు కూడా ఘనత వహించాడు. ఆయన ఘనత వహించినటువంటి వ్యక్తి. తర్వాత ఏముంది ఇక్కడ? తర్వాత చదవండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, క్రీస్తు కోసం ఆయన ఏం చేసినాడంటే తన యొక్క సమాధిని త్యాగం చేశాడు. ఆయన అంతేకాదు నార వస్త్రములు తీసుకొచ్చాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెల్లని నార వస్త్రములు తీసుకుని వచ్చి ఆ యొక్క దేహమునకు చుట్టి తీసుకుని వెళ్ళి ఆయనే ఆ యొక్క సమాధిలో పెట్టుకున్నాడు. పెట్టి ఏం చేసినాడు? రాయిలను పొల్లించాడు. వాళ్ళు అక్కడ స్త్రీలను పెట్టాడు. ఆయన కొంతమంది పురుషులు ఆ యొక్క మగ్దలేని మరియా వీళ్ళంతా కూడా ఆ సమాధి దగ్గరకు వచ్చారు. అప్పుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. త్యాగం చేశాడు తన యొక్క సమాధిని. అంతేకాదు వస్త్రాలు తీసుకొచ్చాడు ఆయన కోసము. విలువైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి సమాధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన కోసం అంటే అది ఇప్పుడు అతను ధనవంతుడండి. ధనవంతుడు ఎలా కట్టుకుంటాడు సమాధి? ఎలా కట్టుకుంటాడు? గొప్పగా కట్టుకుంటాడు. మార్బుల్స్ వేసి కట్టుకుంటాడు. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఏముంది? అసలు ఎవడు కట్టుకోవట్లే. కానీ ఆ రోజుల్లో సమాధి అంటే చాలా విలువది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ముందే తవ్వించుకున్నాడు అని అంటే అది ఎంత విలువ ఒకసారి ఆలోచన చేయండి. మరి ఆ విలువైన దాన్ని అతను ఏం చేసినాడు? ఇప్పుడు వదులుకున్నాడు. ఆయన అంటే యేసు యొక్క దేహం యొక్క విలువ అతనికి తెలుసు ముందు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎవరో, ఆయన విలువేంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఏమండి, ఆయన ఒక గొప్పతనం ఏంటో, ఆయనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యం ఏంటో ఎవరికి తెలుసు? అరిమతి యోసేపుకు తెలుసు. కనుక ఆయన దేహము కన్నా కూడా నా సమాధి ఎక్కువ కాదని గ్రహించాడు. ఆయనే గొప్పవాడు. ఆయనే గొప్పవాడు. ఆయన శక్తి సామర్థ్యములు గొప్పవి. ఆయన శక్తి సామర్థ్యములు ఉన్నతమైనవి. ఆయన కార్యాలు ఉన్నతమైన కార్యాలు. ఆయన భూమి ఆకాశమునకు సృష్టికర్త. నా సమాధి కంటే ఆయనే గొప్పవాడని గ్రహించాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అందుకే ఎవ్వరు పెట్టనని ఒక క్రొత్త సమాధిలో పెట్టారు ఆయన. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి ఆయనను సిలువ వేసిన స్థలములో తోట ఉండెను. ఆ తోటలో ఎవ్వడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ సమాధి ఎవరిది అని అంటే అరిమతయి యోసేపు యొక్క సమాధి. ఇప్పుడు మనోళ్ళు చచ్చిపోయే సమాధులన్నీ కూడా ఏడో సమాధిలో పెట్టేసేస్తా ఉంటారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ యేసు యొక్క సమాధి అట్ట కాదు. ఎవ్వరు అది ఒక క్లీన్ నీట్గా ఉన్నటువంటి కొత్త స్థలం. అది ఒక తోట, అరిమత్తయి యొక్క తోట. అది ఆ తోటలో ఆయన ఏం చేసుకున్నాడు? సమాధిని తవ్వించుకున్నాడు, కట్టించుకున్నాడు. ముందుగానే తీసుకువెళ్ళి దాంట్లో పెట్టమని చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4 సువార్తలో ఈ విషయం రాయబడి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. 4 విషయాల్లో ధనవంతుడి గురించి కూడా రాయబడి ఉంటుంది. నిత్య జీవం దగ్గరకు వచ్చిన ధనవంతుడి గురించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఒక ధనవంతుడు నిత్య జీవం దగ్గరకు వచ్చి నిత్య జీవాన్ని కాదనుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ఒక ధనవంతుడేమో నిత్య జీవం కోసం పోరాడుతున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిత్య జీవం కోసం మరొక ధనవంతుడు ఏం చేస్తున్నాడు? పోరాటం చేస్తున్నాడు ఈ లోకంలో. ప్రియులారా, నీవు నేను కూడా పోరాటం చేయాలి ఈ లోకంలో. నీవు నేను కూడా ఉన్నంత కాలము, మనము ఈ లోకములో ఉన్నంత కాలము, మనము ఈ లోకముల నుండి ఎత్తబడేంత వరకు కూడా ఈ లోకములో మనకి ఏముంటుందంటే పోరాటమే. ఎత్తబడే పోరాటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ పోరాటం అండి? ఎత్తబడే పోరాటము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అరిమత్తయి యోసేపు యొక్క జీవితంలో ప్రియులారా, అతను మొట్టమొదటి కలిగినటువంటి ఆ లక్షణం ఏంటంటే అతను ప్రజల చేత మంచి సాక్ష్యం కలిగిన వాడు. నెంబర్ 1 సజ్జనుడు. ఆయన ఎవరండి? సజ్జనుడు అంటే మంచి సాక్ష్యం కలిగిన వాడు. రెండవది ఘనత వహించిన వాడు. రెండవది ఆమేన్. హల్లెలూయా. అతను ఎవరండి? ఘనత వహించిన వాడు. మూడవది దేవుని రాజ్యము కోసము ఎదురు చూసిన వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా. ఎవరండి ఈయన? దేవుని రాజ్యము కోసము ఎదురు చూచినటువంటి వ్యక్తినా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక క్రీస్తు కొరకు విలువైనటువంటి వాటిని త్యాగం చేశాడు. ఏమిటనంటే సమాధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడండి? సమాధి, ఒక కొత్త సమాధి, కొత్త బట్టలు, సన్నని నార వస్త్రములు పట్టుకొచ్చాడు. యేసు దేహానికి చుట్టాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయనే మోసుకుని వెళ్ళి ఆ సమాధిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక విలువైన వాటిని ఇక్కడ ఆయన ఏం చేసినాడు? త్యాగం చేశాడు. ఈరోజు నీవు నేను కూడా ఏం చేయాలి? త్యాగము చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అరిమతయి యోసేపు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను ఒక మంచి సాక్ష్యము పొందినవాడు. అంతేకాదు ఒక మంచి ధైర్య సాహసములు కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. అతను ఒక ధనవంతుడు. ఈరోజు మనం కూడా ధనవంతులమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేంట్లో మనం ధనవంతులము అనంటే వాక్యములో ధనవంతులము. ఆధ్యాత్మికంగా మనం ధనవంతులము. ఆధ్యాత్మికంగా మనము ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాం. ఎవ్వరు సమీపింపరాని తేజస్సులో ఒకప్పుడు ఆయనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు? దేవుడు.
ఎవ్వరు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడంట ఆయన. మరి పెళ్లి కుమార్తె అదే సమీపింపరాని తేజస్సులో ఉంది ఇప్పుడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. పెళ్లి కుమార్తె ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉంది? ఎవ్వరు సమీపింపరాని తేజస్సులో. అంటే ఎవరు సమీపింపరాని తేజస్సులో అంటే ఆ యొక్క ఎత్తైన స్థలములో ఉంది అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క ఎత్తైన స్థలములో ఆమేన్. దేవుడు ఎక్కడున్నాడు? అత్యున్నత స్థలం. ఒక అత్యున్నతమైనటువంటి ఒక ఉన్నతమైన స్థితిలో, ఎవరు ఎక్కలేనటువంటి స్థితిలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు పెండ్లి కుమార్తె కూడా ప్రియులారా ఎక్కడ ఉందంటే ఎవ్వరు కూడా ఎక్కలేనటువంటి ఎత్తులో ఉన్నాడు. కీర్తన గ్రంథంలో అనుకుంటా దావీదు అంటాడు, అక్కడ ఏమంటాడంటే ఎక్కలేనంత ఎత్తైన కొండపై కొండపైకి నన్ను ఎక్కించుము. ఎక్కించుము అని దావీదు అంటాడు. దేవుని స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. నిజంగా ప్రియులారా ఆ మాటలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని దావీదు ఆ మాట అంటే, నా నిజంగా కొండ ఎక్కడం కాదు, అది ఆమేన్. కొండ ఎక్కడం కాదు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది కొండ ఎక్కడం కాదు కానీ ప్రియులారా అది ఒక ఉన్నతమైన స్థితి. అది వాక్యములో ఉన్నతమైన స్థితి, దేవునిలో ఉన్నతమైన స్థితి. అది ఆమేన్. ఎవ్వడు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి, ఎత్తైన కొండపైకి అంటే కొండ అనగా క్రీస్తు వాక్యము. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. చేతి సహాయము లేకుండా వచ్చి అదేం చేసింది ప్రియులరా? ఆ యొక్క మాదీయుల యొక్క సామ్రాజ్యాన్ని, పారసీల యొక్క సామ్రాజ్యాన్ని పతనము చేసి తుత్తులుగా చేసి ఆ చిన్న రాయి ఏమైపోయిందంటే ఏమైందో తెలుసా? ఒక పర్వతంలాగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఆమేన్. ఏంగా మారింది? ఒక పర్వతము. ఆ పర్వతము ఏదో కాదు, క్రీస్తు. ఆ పర్వతం ఏదో కాదు, పెండ్లి కుమార్తె. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ పర్వతం ఏదో కాదు, పెళ్లి కుమార్తె. కనుక పెళ్లి కుమార్తె ఇప్పుడు ఎక్కడ ఉన్నది అని అంటే ఎత్తైన స్థలములో, ఉన్నతమైన స్థలములలో. ఆయన ఉన్నతమైన స్థలములలో ఉండేవాడండి దేవునికి స్తోత్రం. దేవుడు. కనుక పెళ్లి కుమార్తె ఆమె కూడా ఇదిగో ఒక ఉన్నతమైన స్థలములో. ఉన్నతమైన స్థలాలు అంటే ఇప్పుడు ఉన్నతమైన స్థలాలు అంటే ఏంటి? దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో కొన్ని ఉన్నతమైన స్థలాలు ఉంటాయి. అక్కడ గొప్పవాళ్ళు మాత్రం వెళ్తారు, అవునా? గొప్ప గొప్పవాళ్ళు. ఇప్పుడు ఒక సినిమా యాక్టర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఒక ఈవెంట్స్ ఏదో ఏర్పాటు చేస్తారు. అది వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థలం, గొప్ప స్థలం అది. లేదు ఒక రాజకీయ నాయకులు ఉన్నారనుకో, వాళ్ళు ఒక మీటింగు ఏర్పాటు చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ వరకే వాళ్ళు ఏం చేస్తారు? ఆహ్వానాలు పంపించుకుంటారు. అదొక ఉన్నతమైన స్థలం వాళ్ళకి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క ఉన్నతమైన స్థలము ఈ లోకములో ఉంది. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. కానీ దేవుడు కూడా ఉన్నతమైన స్థలం ఉంది. ఆ ఉన్నతమైన స్థలం ఏంటి అని అంటే పరిశుద్ధత. ఆయన నివసించే స్థలం ఏది అంటే ఉన్నతమైన పరిశుద్ధమైన స్థలం. అపవిత్రమైన స్థలాల్లో ఆయన ఉన్నాడు. కనుక మనలో ఏ విధమైన అపవిత్రత ఉంటే మనలో కూడా ఆయన ఉంటాడండి. అపవిత్రమైన స్థలాల్లో దేవుడు ఉండడు అని చెప్పినప్పుడు మనలో అపవిత్రత ఉంటే దేవుడు ఉంటాడా? అంటే దేవుడు మహాపరిశుద్ధుడైన. ఎవరండి ఆయన? మహాపరిశుద్ధుడైన. మరి ఆ మహాపరిశుద్ధుడైన దేవుడు నీలో నాలో నివసించాలంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలో. అసలు మనలో నివసించడానికి మనం అర్హులమేనా? మనము దానికి యోగ్యులమేనా? ఆ స్థితి మనకు ఉన్నది అసలు. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు పిల్లరా. నీ మరకలు నీ పాపాలన్నీ కూడా ఆయన ఇదిగో ఒక బ్లీచ్లో ఎలా చూస్తున్నాడంటే ఒక కెంపు వలె, ఒక ముచ్చిమ వలె చూస్తున్నాడు. నీ పాపాలు నా పాపాలు. ఆయన అది ఆయనకి మాత్రమే సాధ్యం.
ఒక మనిషి తప్పు చేస్తే మరొక మనిషి నువ్వు తప్పు చేసావని ఏలు పెట్టి ఎత్తి చూపిస్తాడే కానీ దేవుడు అలా కాదు. ఆమేన్. నీ పాపాలు నా పాపాలన్నీ కూడా ఆయన రక్తం అనేటువంటి బ్లీచ్లో ఆయన చూసినప్పుడు అవి ఎలా కనబడుతున్నాయంటే ముత్యాలా కనబడుతున్నాయట దేవుని కంటికి. పాపం ఆయన కంటికి ఎలా కనబడుతుంది? ఎలా కనబడుతుంది? ముత్యములా కనబడుతుంది. అంత జాలి కలిగిన దేవుడు మన దేవుడు పిల్లారా. నిజంగా ఆయన మనసు పెట్టి పిల్లారా నువ్వు పాపివని ముద్రేస్తే ఇంకేమైనా ఉంటుందా? మనం తట్టుకోగలమా? మనం అసలు జీవించగలమా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని దగ్గర తీర్చుకొని ఆయన పేరు పెట్టుకొని పిల్లరా ఆయన మనతో సహవాసం చేయడానికి, మనతో జీవించడానికి, మనతో కలిసి పిల్లరా ఆయన మనం ఏ పనులు అయితే చేస్తున్నామో ఆయన కూడా ఆ పనులు చేయడానికి ఇష్టపడుతున్నాడు పిల్లరా. కనుక మనలో ఏ అపవిత్రమైనటువంటి కార్యాలు మనలో ఉన్ననే వాక్యమునకు విరుద్ధమైన కార్యాలు ఏవి కూడా ఉండవు పిల్లరా. ఆ యొక్క అరిమతయి యోసేపు ఆ సన్నిహితుల సభలో వారి యొక్క ఆలోచనలకు, వారి యొక్క తలంపులకు ఆయన పూర్తిగా సమ్మతింపక ఏం చేసినాడంటే వేరైపోయి బయటకు వస్తా ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా ప్రియులారా ఆ విధంగా ఈ లోకమే ఒక సన్నిహితుల సభగా ఏర్పడిపోయింది. ఇప్పుడు ఈ ప్రపంచమే ఒక సన్నిహితుల సభగా ఉంది. ఇప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి లోకములో నువ్వు జీవిస్తా ఉన్నావు. పాపపు లోకములో ఉన్నావు, అపవిత్రమైన లోకములో ఉన్నావు. నిన్ను నీవే కాపాడుకోవాలి, నిన్ను నీవే రక్షించుకోవాలి. ఎందుకంటే వాక్యమంతా కూడా నీకు తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యము నీకు బయలుపడింది కాబట్టి ప్రియులారా నిన్ను నీవే రక్షించుకోవాలి, నిన్ను నీవే కాపాడుకోవాలి. అటువంటి స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. కనుక మనము జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా అరిమత్తయి యొక్క యోసేపు యొక్క ధైర్యము, సాహసము ఏ విధంగా అయితే ఉన్నవో ఆయనలో ఆ విధమైనటువంటి ధైర్యము, సాహసాలు కలిగి మనము కూడా ఈ లోకములో జీవించాలి. ఈ లోకంలో మనం ఏది చేసినా వాక్యం కోసమే చేయాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము వాక్యం కోసమే జీవించాలి, వాక్యం కోసమే బ్రతకాలి, వాక్యం కోసమే నడవాలి. ఏది చేసినా సరే వాక్యం కోసమే చేయాలి. ఆ విధంగా మనం చేస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లు ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. నాయన ఇప్పటి వరకు కూడా నా తండ్రి అరిమత్తయి యొక్క యోసేపు యొక్క జీవితాన్ని ప్రభువా మీరు మా ముందు ఇచ్చారు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఇచ్చాముగా నాయన. ఓ ప్రభువా ఆయన ఒక సజ్జనుడు, ఆయన ఇదిగో నీతిమంతుడు అని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. సన్నిహితుల సభలో వారి యొక్క ఆలోచనలకు, వారి యొక్క తలంపులకు ఆయన అదుగున అతన్ని సమ్మతింపకుండగా నాయన వాళ్ళకి వేరుగా జీవించినటువంటి వ్యక్తిగా వాక్యంలో రాయబడింది ప్రభువా. నిశ్చయంగా నాయన తాను కట్టించుకున్న సమాధిలో నీకు స్థానం ఇచ్చాడు ప్రభువా. నాయన గారు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. నిజంగా నాయన ఈ లోకంలో ప్రభువా మేము క్రీస్తు కోసం, నీ వాక్యము కోసం నాయన ఆ యొక్క అరిమత్తయి యొక్క యోసేపు ఏ విధంగా అయితే జీవించాడు ప్రభువా, ఆ విధంగా మేము జీవించినట్లు నీ కృపను దయచేయండి ప్రభువా. నిశ్చయముగా అతను ఒక మంచి సాక్ష్యం కలిగి ఒక సజ్జనుడుగా మేము పిలవబడుటకు, నీతిమంతుడుగా పిలవబడుటకు నాయన ఎదుగున అతని దుష్టుడు యొక్క సహవాసం చేయకుండా, వారి యొక్క ఆలోచనలకు నడవకుండగా నా తండ్రి, పాపుల మార్గం నిలవకుండగా నా తండ్రి, అపహాసుకులు కూర్చున్న చోటు కూర్చుండగా నాయన ప్రభు నీ వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మేము నాయన ఉండి సహవాసం చేసే కృపను మీరు మాకు దయచేయండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ సాయంకాలపు దీవులతో నింపండి ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా యొక్క సహోదరి నాయన పద్మా సిస్టర్ గారి కుటుంబాన్ని మీ చేతులు కాపాడండి.
వారి యొక్క కుటుంబం యొక్క పరిస్థితులు స్థితిగతులు అన్నీ కూడా నువ్వు ఎరిగిన దేవుడు నాయన. నీ కను దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు ప్రభువా. కనుక నీ బిడ్డల పక్షాన్ని మీరుండి నీ కార్యములు జరిగించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాం. భర్త జీవితాన్ని కూడా నేను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభు. భగత్ జీవితాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నీ కార్యములు ప్రభు వారి జీవితాలు మీరు జరిగించండి. బిడ్డల పక్షాన్ని మీరుండి నిలబడి ఆయన ఎక్కడ ఏ విషయంలో దయ్యమో వారి జీవితాలను ప్రభువా గలిబిలి చేయకుండా నా తండ్రి నాయన నీ వాక్యము ద్వారా నా తండ్రి వాళ్ళు సరిచేయమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను. నీ వాక్యం ద్వారా నడిపించండి నాయన, ముందుకు నడిపించండి. నీ వాక్యం ద్వారా నాయన వారు సరైన జ్ఞానం కలిగి నాయన ఏమి చేయాలో ఏది చేయకూడదో నాయన ఆ విధంగా నడుచుటకు నీ కృపను దయచేయండి. ఓ మీరు బలపరిచి ముందుకు నడిపించండి. ఓ ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను తెచ్చు జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కొరసు పడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించు. నా అంతరము సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభువు స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆమేన్. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షం కానున్నాడు ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృప సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.